అదే నేను కూడా వాటర్ ప్రాబ్లమ్ వెళ్ళి అడిగానండి అవన్నీ ఇలా వస్తుంది మా షోపీ కాలనీలో అసలు ప్రెషర్ లేదు, ఎరాటిక్ వాటర్ సప్లై, ట్యాంక్ లో నీళ్ళు ఉండదండి, ట్యాంక్ లో రిలీజ్ చేస్తారు వాళ్ళు, అది 10 నిమిషాలు వచ్చి ఆగిపోతుంది సన్నగా. ట్యాంక్ లో నీళ్ళు లేనప్పుడు ఎందుకు మీరు రిలీజ్ చేస్తున్నారు వాటరు, మీరు రిలీజ్ చేయకుండా ట్యాంక్ ఎప్పుడు ఉందో అప్పుడు రిలీజ్ చేయాలి కదా అంటే మాకు ఏదో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉందండి, మీరు వెళ్ళి జీఎం గారికి వాళ్ళు లెటర్ ఇవ్వండి అని. అంటే ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. let him understand how many problems you are facing with the water works. Sir, commercial building sir. ఇప్పుడు పటేల్ నగర్ లో తేజస్విని ఇక్కడ రాలే, ఈ రోజు ఫోన్ చేశాను ఎత్తలేదు, నిన్న ఎత్తలేదు, ఈ రోజు ఎత్తలేదు, మొన్న ఎత్తలేదు, మొన్న ఎప్పుడో చెప్పి వస్తాను సార్ అన్న ఇప్పుడు రాలే. సార్ పటేల్ నగర్ లో కానివ్వండి, లేకపోతే అక్కడ గాంధీనగర్ లో లెఫ్ట్ పోయే దగ్గర కానీ అనేక కంప్లైంట్లు ఏంటంటే బిల్డింగ్ కి మీరు కమర్షియల్ ఎంత సార్ సార్ లాస్ట్ టైం డిస్కషన్ సార్ ఉన్నప్పుడు కూడా అశోక్ గారు ఉన్నప్పుడు కూడా జరిగింది, అంతకుముందు కమర్షియల్ అంటూ వేయడానికి మీరు కూడా చూసారు. భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కాలనీ వాళ్ళని తీసుకొని అల్వాల్లో కానివ్వండి, మల్కాజ్గిరి సంబంధించిన అన్ని డివిజన్లలో ఇక్కడ జీఎం గారి ప్రజావాణికి రావడం జరిగింది. దాదాపు గంటన్నర పైగా సుదీర్ఘమైనటువంటి చర్చ ప్రతి కాలనీలో అనేక సమస్యలపైన ఈరోజు జీఎం గారి దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా చాలా చిన్న విషయం, చాలా డబ్బులు ఖర్చుతో లేనటువంటి విషయాలు ఏంటంటే సిల్ట్ లిఫ్టింగ్, రోడ్డు పైన మురికి నీరు ఏవైతే తీస్తున్నారో దాన్ని అక్కడ పడేసిన తర్వాత దాన్ని ఎత్తడం లేదు. అలాగే వాటర్ సప్లై ఏవైతే ఇవ్వాలో అది అడిక్వేట్ గా లేదు. 30-40 నిమిషాలు కూడా మొత్తం ఎక్కడ కూడా మల్కాజ్గిరి అసెంబ్లీలో వాటర్ వస్తలేదు ప్రాపర్ గా. అటు వాటరు రాక, లేక ట్యాంకర్లు రాక, లేకపోతే ఫ్రీ ట్యాంకర్ అన్న కాన్సెప్ట్ తీసేసి రోడ్డు మీద డ్రైనేజ్ తీసేసి ఇంట్లో కడుక్కోవడానికి, ఒంటి మీద పోసుకోవడానికి, గొంతులో పోసుకోవడానికి మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఏసీ హాళ్లలో కూర్చొని సీట్లలోంచి మాత్రం జరిగి బయటికి రావట్లేదు. ఇదే విధంగా మరి అల్వాల్లో కూడా అక్కడ 3 డివిజన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ సబ్ డివిజన్ లో కూడా ప్రతి ఆల్టర్నేటివ్ ప్రజావాణిలో అక్కడ కూడా జీఎం గారు అవైలబిలిటీలో ఉండి అక్కడ కూడా ప్రజా సమస్యలు వినాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పడం జరిగింది. అలాగే నూతన పైప్ లైన్లు, అనేకమైన పైప్ లైన్లు చాలా ఎలుగాదు, ఈస్టాన్బాగ్ కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి, నేరేడ్మెట్ కానివ్వండి, అల్వాల్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా చాలా ఇబ్బంది పడి ప్రజలు చాలా ఎన్నో రోజులుగా అడుగుతున్నప్పటికీ కూడా 2-3 సంవత్సరాలుగా వాటర్ వర్క్స్ అధికారులు అసలు శాంక్షన్స్ ఇస్తలేరు. వీటన్నిటినీ కూడా మీరు వెంటనే మరి ఎండీ గారితో పర్సూ చేసి వీటన్నిటి కూడా శాంక్షన్లు తీసుకొచ్చి ఈ పనులు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. నీ వెంట పై అధికారుల దగ్గర అవసరం అనుకుంటే మేము కూడా వస్తాం, ఎక్కడికంటే అక్కడికి వచ్చి మరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. మీరు ఫీల్డ్ లోకి రండి. జీహెచ్ఎంసీ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారితో మాట్లాడించి మరి బుధవారం రోజున జీహెచ్ఎంసీలో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి నాలాల్లో ఉన్న సిల్టు, పైప్ లైన్ లో ఉన్నటువంటి సిల్టు, ఈ రెండిట్లో ఉన్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాలని, సఫిల్గూడ చెరువులోకి వచ్చేటువంటి మురుగునీళ్లు, సఫిల్గూడ కానీ, బండ చెరువు కానీ, రామకృష్ణపురం కానీ, ఇంకే వేరే ప్రాంతాలు కానీ ఎక్కడైతే వాటర్ పొల్యూషన్ జరుగుతుందో వాటన్నిటిపైన ప్రత్యేకంగా కోఆర్డినేటెడ్ మీటింగ్ జరిపి వాటన్నిటి కూడా మరలించాలని చెప్పి ఈ అనేకమైన సమస్యలను పవర్ బోర్వెల్స్, ముఖ్యంగా బోర్వెల్ రిపేర్స్ వెంటనే చేపట్టాలని చెప్పి ఇవన్నీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి 2 వారాల లోపల ఇవి పూర్తి చేయకపోతే పూర్తి స్థాయిలో మరి ఈ రోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, పూర్తిగా స్తంభింపజేస్తాం, వాటర్ వర్క్స్ ని ముట్టడిస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. తరఫు నుంచి అదేవిధంగా టోటల్ మన అసెంబ్లీ, మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రావడం జరిగింది. కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, ఎందుకంటే ఇక్కడ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎలా అయిపోయిందంటే లాస్ట్ 2 years ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదంటారు. బడ్జెట్ లేకుంటే ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లకు ఎట్లా బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారు? అందుకనే ఇక్కడ కావాలని చెప్పేసి ఎక్కడైతే గవర్నమెంట్ ఉన్నదో, ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ వర్క్స్ అవుతున్నాయి తప్ప మామూలు కావాలని చెప్పేసి వర్క్స్ చేయకుండా చేస్తున్నారు. అందుకనే ఈ రోజు అందరం కలిసి పెద్ద ఎత్తుగా ఇక్కడికి వచ్చి మన సునీల్ గారిని అడగడం జరిగింది. 139 డివిజన్ లో పీవీఎన్ కాలనీలో మేము 6 months బ్యాక్ నుంచి ఎస్టిమేషన్ వేయించారు, మన్నీ అయిపోయినాయి కానీ కావాలని ఆపుతున్నారు. అందుకనే ఖబర్దార్, భారతీయ జనతా పార్టీ వెనకపోయే సమస్య ఉండదు. చిన్న సమస్య గానీ పెద్ద సమస్య గానీ నెలలు కాదు ఇయర్స్ కొట్లాడతాం, దానికి వెనకపోయే సమస్య లేదు. ఎవరిగిట ఇట్లా చేయడానికి అనుకుంటే మాత్రం మేము వదిలేదే లేదు. అందుకని ఏం చేసామంటే అందరికి కూడా ఒక పిలుపునిచ్చినాము. ఈ 15 days లో గిట ఈ వర్క్స్ గిట ఏదైనా మూవ్మెంట్ గిట లేకపోతే నెక్స్ట్ 15 days తర్వాత ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాం పెద్ద ఎత్తున. మొత్తం కార్యకర్తలందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త, మీరు చూసుకోవాలి, పని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.
ఉన్న బిల్డింగ్లకు రెసిడెన్షియల్ బిల్డింగ్లకు వాటిని అసలు కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. ఇక కొత్త పైప్ లైన్ సార్, ఎన్ని పైప్ లైన్లు కొత్తవి ఇస్తే చివరికి నేను మొన్న జిహెచ్ఎంసీలో కాళ్ళ పెట్టుకుని జిహెచ్ఎంసీ నుంచి 2 పైప్ లైన్లు శాంక్షన్ చేయించుకున్నా. కమిషనర్ గారు వెళ్ళిపోయే ముందు, ఇలంబర్తి గారు వెళ్ళిపోయే ముందు లోపల ఇలంబర్తి గారు వెళ్ళిపోయే ముందు చేసుకోవాల్సి వచ్చింది జిహెచ్ఎంసీ. ఎందుకంటే ఎస్రో అకౌంట్స్ ఆపేయమని చెప్పిన, ఎస్రో అకౌంట్స్ 8.33 crores జిహెచ్ఎంసీ కట్టే డబ్బులు ఆపేయమని చెప్పిన నేను. కొత్త కమిషనర్ గారు కూడా అదే చెప్తాను 100%. ఏం సార్ ఒక్క పైప్ లైన్ శాంక్షన్స్ ఇవ్వకపోతే ఏ విధంగా మేము ఆ మోరి మీద పొగుతానే ఉంది, చేస్తూనే ఉంది. ఈస్టర్ అని కానివ్వండి, నేరేడు గారి కానివ్వండి, ఎన్ని పైప్ లైన్లు. ఆర్కేపురం అయితే మొత్తం రోడ్డు మీద ఫ్లోయింగ్ అన్నమాట. ఆ పశువులు అయితే మొత్తం మురికి మీద దాంట్లో నుంచి టెంపుల్ పోవాలన్నా, ఇంట్లో పోవాలన్నా అసలు నడవలేని పరిస్థితి. పిల్లల స్కూల్ మీకు ఎందుకంటే మాకు ఇప్పుడు యాక్చువల్లీ చేసినవి ఇప్పుడు వాటికి అసలు ఎప్పటికి ఇప్పుడు వర్షాకాలము వాటర్ సప్లై లేదు. మెయిన్ గా వాటర్ సప్లై 30-40 నిమిషాలు కూడా వస్తలేదు. వాటర్ సప్లై ప్రెషర్ ఇష్యూస్ ఉన్నాయి, వాటర్ సప్లై లేదు, ట్యాంకర్ సప్లై లేదు. ఇటు